సో నేను ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకున్నాను. సో అదేంటంటే మీరు పార్ట్ టైం జాబ్స్లో చాలా ఇంకొకటి జెన్యూన్ జాబ్ గురించి చెప్దాం అనుకున్నాను. అది వచ్చి మనకి freelancer.com. ఓకే, ఈ freelancer.comలో మీకు డేటా ఎంట్రీ వర్క్ చేయాలనుకునే వాళ్ళకి చాలా జెన్యూన్గా మనకి ప్రాజెక్ట్స్ దొరుకుతాయి అన్నమాట. సో దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాము. సో నేను నార్మల్గా ఇలాంటి చాలా యూస్ఫుల్ విషయాలని నా ఛానల్లో చెప్తూ ఉంటాను. సో మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే చిన్నూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ కలర్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ అని, అది క్లిక్ చేశారనుకోండి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈవెన్ మీరు కూడా ఇలాంటి విషయాలు చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ ఫ్రీలాన్సర్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా మనము ఫ్రీలాన్సర్గా చేసినప్పుడు ఏంటంటే, ఇప్పుడు నాకు ఓకే హెచ్ఆర్గా తీసుకున్నప్పుడు హెచ్ఆర్ డిఫరెంట్ క్లయింట్స్కి ఫ్రీలాన్సర్గా చేస్తారనమాట. అంటే ఇప్పుడు చాలామంది క్లయింట్స్ ఏం చేస్తారంటే, ఈ పర్టికులర్ పొజిషన్కి వాళ్ళకి పే చేసేది ఈ ఫ్రీలాన్సర్కి పే చేశారనుకోండి, వాళ్ళకి వచ్చే అమౌంట్ వాళ్ళకి వస్తుంది, ఈవెన్ క్లయింట్కి కూడా యూస్ఫుల్ అవుతుంది. సో అలా ఇప్పుడు ఒక వెబ్సైట్ మనకు కావాలనుకోండి, సో మనం ఏంటంటే ఇప్పుడు వెబ్సైట్ బిల్డ్ చేసే వాళ్ళది మనం ఫ్రీలాన్సర్లో చూసామనుకోండి, ఆల్రెడీ వెబ్సైట్ దాని గురించి చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. సో అక్కడికి వెళ్ళి మనము ఇస్తే కనుక వాళ్ళని మనము తీసుకోవచ్చు అలా. సో అలా ఈవెన్ దాంట్లో freelancer.com అనేది చాలా ఇంపార్టెంట్ సైటు, చాలా జెన్యూన్ సైటు. మీకు డేటా ఎంట్రీ వర్కే కాదు, ఈవెన్ బీపీఓ జాబ్స్, హెచ్ఆర్, ఇలా చాలా డిఫరెంట్ జాబ్స్ మీరు దాంట్లో సెర్చ్ చేయొచ్చు అనమాట. సో అది ఏంటి, ఎలా సెర్చ్ చేయాలి, మీరు ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, సో ఇవన్నీ డీటెయిల్స్ నేను ఈరోజు చెప్తాను. సో హోప్ ఇది అందరికీ కూడా యూస్ఫుల్ వీడియో అనుకుంటున్నాను, అందుకనే చేస్తున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్. సో మీరు ఫస్ట్ గూగుల్లో freelancer.com అని ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసినప్పుడు మీకు ఈ పేజ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ హైర్ ఫర్ ఫ్రీలాన్సర్ అని ఉంది, తర్వాత ఎర్న్ మనీ విత్ ఫ్రీలాన్సర్ అని ఉంది. సో మనము హైర్ ఫర్ ఫ్రీలాన్సర్ అంటే ఏదైనా కంపెనీ వాళ్ళు ఫ్రీలాన్సర్ని హైర్ చేసుకోవడానికి అనమాట. ఎర్న్ మనీ ఫ్రీలాన్సర్ అంటే మనము మనీ ఎర్న్ చేయడానికి ఫ్రీలాన్సర్గా. సో అది క్లిక్ చేయాలి. సో అది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, తర్వాత అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి జాయిన్ ఫ్రీలాన్సర్ అని ఇస్తారు. సో అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసినప్పుడు మనకి ఇది ఇలా కనిపిస్తుంది అనమాట. వాళ్ళు యూజర్ నేమ్కి కొన్ని సజెషన్ ఇస్తారు నేము. సో దాని ప్రకారం మీరు సెలెక్ట్ చేసుకొని సో మీరు అది జాయిన్ అవ్వచ్చు. సో ఫ్రీలాన్సర్గా ఏంటంటే మీరు ఒక్క కంపెనీకే కాదు, చాలా కంపెనీస్కి మీరు ఈజీగా ఎర్న్ చేయొచ్చు అనమాట. మీకున్న టైంని బట్టి మీకు ఎన్ని ప్రాజెక్ట్స్ కావాలంటే అన్ని ప్రాజెక్ట్స్ మీ టైంని డివైడ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫ్రీలాన్సర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. సో నెట్ కొద్దిగా స్లోగా ఉంది. సో ఇప్పుడు మనకి వెల్కమ్ టు ఫ్రీలాన్సర్ పేజ్ అని వచ్చింది కదా, ఇక్కడ మనకి కింద డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ సేల్స్ అండ్ మార్కెటింగ్, తర్వాత బిజినెస్ అకౌంటెంట్, అలా చాలా పొజిషన్స్ ఉన్నాయి. సో నేను జస్ట్ మీకు చూపించడానికి కొద్దిగా ఈజీగా ఉండేది డేటా ఎంట్రీ ఇది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ డేటా ఎంట్రీలో మనకి మినిమం ఒక 20 స్కిల్స్ మనము సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. వీళ్ళు ఇచ్చిన వాటిలో ఒక 20 స్కిల్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ చాలా ఇచ్చారు కదా. సో రిలేటెడ్ టు డేటా ఎంట్రీ ఉండేటివి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
సో బీపీఓ, కాల్ సెంటర్ ఇలా చాలా ఇచ్చారనమాట. సో నేను ఇక్కడ ఒక 20 స్కిల్స్ నేను ఇక్కడ సెలెక్ట్ చేస్తున్నాను. సో దీంట్లో మీకు ఏంటంటే డేటా ఎంట్రీకి సిమిలర్గా ఉండేటివి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీరు చేయగలము అనే జాబ్స్, మీకు ఆల్రెడీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండే జాబ్స్, అలా ఏదైనా మీరు చేయగలము అనే స్కిల్స్ అన్నీ అలా సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే వీళ్ళు ఈ పర్టికులర్ స్కిల్స్ కావాలని పోస్ట్ చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే సో లాంగ్వేజ్ సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ డిఫాల్ట్గా హిందీ అనేది ఉంది. సో మీకు హిందీ టైపింగ్ ఉంటే మీరు హిందీ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే మనము ఇంగ్లీష్ అని టైప్ చేయాలి. సో అక్కడ ఇంగ్లీష్ అని టైప్ చేసి ఇంగ్లీష్ క్లిక్ చేయాలన్నమాట. సో ఇంగ్లీష్ అని క్లిక్ చేశాను. సో వేరే లోకల్ లాంగ్వేజెస్ ఏం లేదు. సో ఇక్కడ మీరు ఏంటి బిగినరా లేకుంటే చాలా ఫ్లూయెంట్ అనేది ఇచ్చారనమాట. నేను జస్ట్ బిగినర్ అని సెలెక్ట్ చేస్తున్నాను. మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీరు బిగినరా లేకుంటే ఎక్స్పర్ట్ అనేది క్లిక్ చేయాలన్నమాట. మీకు ఆల్రెడీ దీంట్లో చాలా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు సెకండ్ది క్లిక్ చేయొచ్చు. నేను ఇక్కడ జస్ట్ బిగినర్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి సో సెలెక్ట్ ఏ పేమెంట్ మెథడ్ టు వెరిఫై అని ఇచ్చారు. సో మనకి ఇక్కడ పేమెంట్ వాళ్ళు పే చేసేది వచ్చి పేపర్లో అనమాట. సో మనకి తర్వాత ఇక్కడ మనకి అమౌంట్ పే చేసి మనకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే మనము ఫ్రీగా వర్క్ చేసి ఉండేదాన్ని మనము చేయాలన్నమాట. సో దానికని స్కిప్ ఇవ్వాలి. స్కిప్ ఇస్తే సో ఇక్కడ మనకి డేటా ఎంట్రీ డీటెయిల్స్ ఇచ్చారనమాట. I have made a list of few online directions that I have a total of about 2300 records, and I required the first name, surname, email ID, telephone and website address input into the అని ఇచ్చారు. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో 2300 రికార్డ్స్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళకి ఫస్ట్ నేము, సర్నేము, ఈమెయిల్ ఐడి, టెలిఫోన్ నెంబరు, తర్వాత వెబ్సైట్ అడ్రస్, ఇవన్నీ మనము ఫిల్ చేసి ఇవ్వాలన్నమాట. సో దానికి వాళ్ళు $25 to $317 ఇస్తారు అని ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ ఇచ్చారు చూడండి. I need a mobile site. I already have a design for it. I just need it to be built. Data entry. సో ఇలా మనకి ఉండే ప్రాజెక్ట్స్ వెతుక్కోవచ్చు అనమాట.
సో ఇది చూస్తాం మనం. సో నేను ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు జస్ట్ క్లిక్ చేశాను. సో దీనికి ఏంటంటే ఫస్ట్ మన ఈమెయిల్ ఐడి వెరిఫై చేయమని చెప్పి ఇచ్చారనమాట. సో ఈమెయిల్ ఐడి వెరిఫై చేసి తర్వాత మన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి అని ఇచ్చారు. సో మీరు ఈమెయిల్ ఐడి వెరిఫై చేయడానికి మీరు ఫస్ట్ ఏ ఈమెయిల్ ఐడితో మీరు క్రియేట్ చేసింటారో ఆ ఈమెయిల్ ఐడికి మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి మెయిల్ ఓపెన్ చేసి వెరిఫై అని క్లిక్ చేయాలి. ఓకే, సో నేను అలా సో ఇక్కడ సక్సెస్ఫుల్ యువర్ ఈమెయిల్ ఐడి ఈజ్ నౌ వెరిఫైడ్. ఓకే, సో ఇది స్కిప్ నౌ అని ఇవ్వాలి. సో నెక్స్ట్ ఇలా పేజ్ కనిపిస్తుంది మనకి. ఇక్కడ మనకి అన్నీ చెక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత లోన్ డిపార్ట్మెంట్ ఫామ్ ఫిల్అప్, సో ఇక్కడ హోమ్ బేస్డ్ ఎనీవన్ who have laptop or PC with basic computer knowledge can do part time or full time. సో దీనికి వచ్చి $167 to $502 ఇస్తారంట. ఓకే, సో ఇలా మనకి ప్రాజెక్ట్స్ అన్నీ ఇచ్చింటారు. సో మనకి నచ్చిన ప్రాజెక్ట్ తీసుకొని మనం చేసుకోవచ్చు. ఓకే, సో మనం ప్రాజెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ మన డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి ఒక బిడ్ క్రియేట్ చేయాలి. సో అది ఎలా అనేది చూపిస్తాను. మార్జిన సో ఇక్కడ డేటా ఎంట్రీ వర్క్ అని ఇచ్చారు. ఐ వాంట్ హైర్ ఏ కంప్యూటర్ ఆపరేటర్ హూ హ్యావ్ గుడ్ నాలెడ్జ్ ఆన్ డేటా ఎంట్రీ అండ్ టైపింగ్. సో ఇక్కడ వచ్చి $250 to $750 ఇస్తారంట. సో అలా మనము ఏది కావాలంటే అదే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనము మన డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి మనము పెట్టాలన్నమాట. ఎంటర్ an hourly rate of your profile to bid on this project. This will not affect your bid on a particular project. It is just to give employee an idea of the rate you typically work at. సో ఇక్కడ మనకి ప్రొఫెషనల్ హెడ్లైన్. సో ఇది వచ్చి డేటా ఎంట్రీ ఆపరేటర్ కదా. సో డేటా ఎంట్రీ ఆపరేటర్ అని రాస్తాను. సో టెల్ us అబౌట్ యువర్ సెల్ఫ్ అని ఇచ్చారనమాట. సో మనము ఏం రాసేది, ఐ హ్యావ్ గుడ్ టైపింగ్ స్పీడ్. ఓకే, ఇంకా మీకు ఏమన్నా లోయర్ అప్పర్ అలా టైపింగ్ ఏదన్నా కంప్లీట్ చేసింటే అవన్నీ కూడా మెన్షన్ చేయొచ్చు. అలా మెన్షన్ చేసి సో ఇంకా దాంట్లో మీకు ఆల్రెడీ డేటా ఎంట్రీలో ఏదైనా వర్క్ చేసింటే అది కూడా రాయొచ్చు. ఐ హ్యావ్ experience data entry work. Okay. Quality
సో ఇలా మీరు మీ స్కిల్స్ గురించి రాయాలన్నమాట. సో దీనికి మనము ఎంత కావాలి అనేది మనము టైప్ చేసి పెట్టాలి. వాళ్ళు ఇక్కడ ఎంత ఇచ్చారు, వాళ్ళు 250 to 750 అని ఇచ్చారు. ఓకే, అప్పుడు నేను ఒక 450 అని సేవ్ అని ఇవ్వాలి. సో ఇక్కడ మనకి ప్రొఫైల్ పిక్చర్ కూడా మనము అప్లోడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ మ్యాక్స్ ఆఫ్ 2 MB ఉండాలి. రికమెండ్ సైజ్ వచ్చి 280 x 280. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేసి మనకి 280px x 280px ఉండే సైజులో అప్లోడ్ చేయాలన్నమాట. చేసి ఇది సేవ్ ఇచ్చారనుకోండి, అప్పుడు అది అవుతుంది. అలా వాళ్ళకు ఒకవేళ నచ్చింది అనుకోండి, మీకు మెయిల్ ఇస్తారనమాట. మెయిల్ ఇచ్చిన తర్వాత మీరు కూడా వర్క్ అది స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీగా అనమాట. సో దీనికి మనము అమౌంట్ పే చేసేదంటూ ఉండదు. మీరు వర్క్ కరెక్ట్గా చేస్తే వాళ్ళు మీకు పే చేస్తారు. ఓకే, సో హోప్ ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే చిన్నూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇంకా చాలామందికి యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ వీడియోతో మరి కలుస్తాం. అంతవరకు బాయ్ 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 కన్నా.